అలాగే ముగుస్తుందని నేను ఆశిస్తున్నా. సార్, పీపీపీతో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా? అంతటా అదే రూటు అంటూ జరుగుతున్న ప్రచారాలు, రిసార్ట్స్లు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వస్తున్న కథనాలు. రిసార్ట్స్ నాకు ప్రత్యేకించి వర్మ, నేను మొన్న సూర్యలంక బీచ్కి వెళ్ళా. మామూలుగా వెళ్ళినప్పుడు అందరితో కలిసి కుటుంబంతో వెళ్ళాము. అక్కడ అందరూ బాగా ఆదరించారు, విన్నారు, మాట్లాడారు. కానీ అందరిలో ఉన్న ఆందోళన ఏంటి? ప్రైవేట్ పరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆహ్వానించింది. రాష్ట్రంలో దాదాపు 27, 21 ఉన్నాయి ఈ హరిత రిసార్ట్లు. ఎక్కడికి వెళ్ళినా మీరు కూడా చూసి ఉంటారు, అనేక అవకతవకలు అవే ఉండొచ్చు. కానీ వాటి అన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బిడ్స్ ఆహ్వానించింది. ఒక కమిటీ కూడా పెట్టింది. ఆ ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి, మరో 3 కలిస్తే వాళ్ళందరూ ఆ 21 రిసార్ట్లకు వచ్చాయట. వాటన్నింటినీ కూడా తెరవబోతున్నారు. ఈ ఆస్తుల విలువ దాదాపు 10,000 కోట్లు. ఎందుకంటే ప్రతి చోట ప్రైమ్ లొకేషన్ అది. ఇప్పుడు అక్కడే చూస్తే మనం సముద్రం పక్కనే సముద్రం కనిపిస్తుంది, ఎంతో బాగా ఉంటుంది. అనేక మంది దాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి. ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారంటే ఇదొకటే కాదు కదా. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ మోడల్. ఇవి అన్నిటి పీలకు అర్థం ప్రైవేటే, మిగిలిన పీలు నామమాత్రం ప్రైవేటే. సో ఈ ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ అన్ని రంగాలను కూడా కుదిపేస్తూ ఉంది. మెడికల్ కాలేజీలో పీపీపీ అన్న దాని మీద ప్రతిపక్షాల ఉద్యమం అది ఇంకా అంతకంతకు పెరుగుతుంది, కానీ అదేమీ తగ్గలేదు. మొన్న పార్లమెంట్లో ఒక స్థాయి సంఘం ఈ ప్రైవేట్ మోడలే చాలా మంచిది అనే ఒక నివేదిక ఇచ్చింది అని ప్రముఖంగా నేనంతా వార్తలు ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇస్తే వాళ్ళది కూడా తప్పే. పార్లమెంటరీ కమిటీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మెజారిటీ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళు కూడా అలా ఇవ్వలేదు, దాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు అని మళ్ళీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదైనా కానీ శృతి మించిన ఈ ప్రైవేటీకరణ. మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ కాలేజీలు అవి చూశాను. కర్నూలుకి వెళ్తే మీరు ఏ ఊరు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం సరే. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మొన్న కాగ్నిజెంట్ దానికి సంబంధించి ప్రారంభించారు. లోకేష్ కూడా దీనికోసం చొరవ తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఒక మాట అన్నారు ఆయన ప్రసంగంలో, 99 రూపాయలకే ఈ ఎకరం భూమి, పైసలా రూపాయల 99 పైసలు, దీనికే భూమి ఇస్తున్నావు, దీనివల్ల కనుక లాభం కలగకపోతే ఎట్లా అని నేను అడిగాను లోకేష్ను. అంటే 25,000 ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు, అందుకే అని లోకేష్ చెప్పాడని ఈ వార్త రాశారు. కానీ మీరు దానికి ఫాలోఅప్ వార్త ఈరోజు చూస్తారు. ఏ కారణాల వల్ల అయినా మేము లక్ష్యాలు అందుకోవడంలో ఆలస్యం అయితే మాకు ఇచ్చిన వెనక్కు తీసుకోకూడదని వాళ్ళు కొత్తగా ఒక దరఖాస్తు పెట్టుకున్నారని స్టోరీ. దాదాపు అన్నీ ఇంతే కదా. ఇది డెవలప్ చేస్తాము, అది చేస్తాము, స్థానికులకు ఉద్యోగాలు, విశాఖ ఉక్కు నుంచి మనం చూస్తుంది ఇదే. కాబట్టి ప్రతి చోట భూములను భారీగా ప్రైవేటు పరం చేయడం, హోటళ్లకు భూములు ఇవ్వడం అనేది ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద కార్యక్రమంగా మారిపోయింది. అది అమరావతిలో ఇప్పటికి 3 హోటళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కొనుక్కొని కూడా కట్టుకుంటారు. సరే, హైదరాబాద్లో ఎకరం 127 కోట్లకు భూములు కొని కడుతుంటే లేనిది దానికి ఒక మాట చెప్తారు, మన దగ్గర అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి కొద్దిగా ఇవ్వండి. ఒకవైపు ఏమో ఉచితాలు తప్పంటారు, ఇంకోవైపున అన్నీ ఉన్నవి కూడా, కట్టినవి కూడా, ఇన్ఫ్రా డెవలప్ చేసినవి కూడా ప్రైవేట్ పరం చేస్తే. గతంలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు బహుశా వీళ్ళందరూ, చంద్రబాబు వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు యూత్, తెలుగు యువత, ఆ ఉద్యమంతో జనార్దన్ రెడ్డి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. ఈ దేశంలో ఈ ప్రైవేటీకరణ అనేది శృతి మించితే ఒక్కోసారి అవి ప్రభుత్వాలకు గండంగా మారే అవకాశం కూడా ఉంది. ఏపీలో ప్రతి చోట కూడా పీపీపీ రూటు అన్నీ ప్రైవేటు అని మొన్న ఎక్కడో నేను ఒక పాట కూడా రాశాను. ఇది కొంచెం బెడిసి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కొంచెం పునరాలోచన కూడా చేసుకుంటుందో లేదో తెలియదు. కానీ విశాఖ వెళ్ళొచ్చారు కాబట్టి విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళ తీవ్ర ఆందోళన అది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిన్న అతి కీలకమైన ఉత్పత్తి విభాగాలు ప్రైవేట్కి ఇచ్చేశారు. ఇప్పటివరకు ప్రతిపాదన కాదు, ఇచ్చేశారు ఉత్పత్తికి సంబంధించిన విభాగాలు. సో ఈ గండం అయితే మటుకు తప్పకుండా ప్రభుత్వానికి పెనుగండం పీపీపీ నుంచే వస్తుందేమో అని అనిపిస్తుంది. సార్, రెండో రౌండ్ పంచాయతీలో కాంగ్రెస్ వైసీ ఇక